హాయ్ యూస్, నమస్తే, వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్. నమస్తే. లిక్కర్ స్కామ్లో రోజుకు కొత్త పుంత తొక్కుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న సజ్జల భార్గవ రెడ్డి పేరు బయటికి రాగా ఈరోజు సిట్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్కి ముడుపులు అందినట్టుగా, తన ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కనబడుతుందంటే ఈ రోజు వరకు కుటుంబాన్ని టచ్ చేసిన సన్నివేశం మనం ఎక్కడ చూడలేదు. బట్ ఒక్కోటిగా స్టెప్ బై స్టెప్ ఎంక్వైరీ పూర్తయ్యే కొద్దీ కుటుంబంలో పాత్ర కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ బిజినెస్ వైఎస్ అనిల్ రెడ్డి నేర్పాడా, అనిల్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నేర్పాడా? ఇది ఇవాళ మద్యం వ్యాపారం లేకపోతే ఈ మైనింగ్ దందా ఆ కుటుంబానికి రెండు కళ్ళుగా, అటు ఆఫ్రికాలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వైఎస్ కుటుంబం ఈ రెండు వ్యాపారాల్లో వేళ్ళు ఉనుకుపోయి అటు భూగర్భాన్ని తొలిచేశారు, ఇటు ప్రజల ప్రాణాలు తీశారు, రక్తం తోడేశారు. అంటే మైనింగ్ బిజినెస్ లేకపోతే ఇప్పుడు ఈ లిక్కర్ బిజినెస్. ఇప్పుడు కొత్తగా వైఎస్ ఫ్యామిలీలో ఏంటి, ఒక వికెట్ డౌన్. అనిల్ రెడ్డి అతను పిఎన్ పిలిచారు, ఒక 2 రోజులుగా అతను విచారిస్తున్నారు. ఆ దేవరాజు అతనేంటి, ఆ బాలాజీ గోవిందప్పది అతనిది ఒకటే ఊరు, కుప్పం దగ్గరే. బాలాజీ గోవిందప్ప సిమెంట్ ఫ్యాక్టరీ, మరి భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్ గా అతను అరెస్ట్ అయ్యి మరి 70 రోజులు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవరాజు అతని యొక్క ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఆ మెసేజెస్, గాట్ ఇట్, ఓకే, గో అహెడ్, కోడ్ లాంగ్వేజ్, రిసీవ్డ్, ఈ మెసేజెస్ అన్ని ఇవాళ పిలిపించి విచారిస్తే అనిల్ రెడ్డికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇవాళ సిట్ కళ్ళ ముందు వచ్చాయి. 20 ఏళ్ల క్రితమే వీళ్ళు అక్కడ ఆఫ్రికాలో, అక్కడ క్యామరూన్ లో, లేకపోతే ఘనాలో, ఐవరీ కోస్ట్, టాంజానియా, మొత్తం ఆఫ్రికా దేశాలన్నిటిలో రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ ఒక లిక్కర్ బిజినెస్ పెట్టడం. అంటే ఈ విధమైన జే బ్రాండ్స్ కి తయారీ అక్కడే జరిగిందా? అక్కడ ఎంతమంది చనిపోయారు? అక్కడ ఎంతమంది ఆఫ్రికన్ల లివర్ మరి కిడ్నీస్ దెబ్బతిన్నాయి? అనిల్ రెడ్డి ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాడా? జగన్ సీఎం కాగానే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో మరి మొత్తం లిక్కర్, అటు ఇసుక, ఈ రెండింటిని వాళ్ళు గుప్పిట పట్టిన విధానం ఏంటి? అతను ఆ సిసి రెడ్డి అనే అతను రాజశేఖర్ రెడ్డి, ఆ జార్జి రెడ్డి బావమరిది, వీళ్ళ మేనమా. అతను ఆఫ్రికా దేశాల్లో ఈ మొత్తం ఈ బ్యాచ్ ని అక్కడ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆఫ్రికా బిజినెస్ లో అన్నారు కదా. ఏది, అటు ఆ టాంజానియాలో ఏదో మైనింగ్ బిజినెస్ అని, లేకపోతే జింబాబ్వేలో, లేకపోతే ఐవరీ కోస్ట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో, లేకపోతే ఆ ప్రద్యుమ్న రియల్టర్ తో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వెంకటేష్ నాయుడు, అతను ఎవరు, ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు ఈ ఆఫ్రికా లింకులు మొట్టమొదటిసారి బయటపెట్టాడు. నేను కూడా వాళ్ళతో పాటు టాంజానియాలో 1 వారం రోజులు ఆ హోటల్లో ఉన్నాను. నన్ను పట్టుకుని అంత మొత్తం తిప్పారు. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది, ఈ రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ ఆఫ్రికాలో ఏం చేసింది, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇతను ఏంటి, అసలు ఇతని బిజినెస్ ఏంటి? ఇప్పుడు జార్జ్ రెడ్డి, ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి, ఇతనికి ఏదో షిలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పి, లేకపోతే ఇండో రాక్స్ ఎల్ఎల్పి, నెక్స్ట్ షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఎస్ఐపిఎల్ అన్నమాట, అఖనా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత 4S ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ ట్రాన్సల్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీటన్నిటిలో ఇతను డైరెక్టర్ గా సునీల్ రెడ్డి,